అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? కథలోకి వెళ్ళే ముందు మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అత్తగారి పట్ల తన బాధ్యతను నెరవేర్చనీయలేదని భర్త దగ్గర చనువు కోల్పోయిన భార్య. తన 70 ఏళ్ల తండ్రిని చేరదీసుకోవాలనుకుంటే తన భర్త, కూతురు కలిసి తన తప్పును ఎలా తెలియజేశారు? ఎలా సహాయపడ్డారు? ఓ కూతురి కథ చూద్దామా? ఉదయం మొబైల్ రింగ్ అవుతుంటే కామేశ్వరికి మేలుక వచ్చింది. చీకటి తెరలు గదిని వదిలి ఇంకా పోలేదు. ఈ వేళప్పుడు చేసింది ఎవరు అనుకుంటూ పక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేసింది. అమ్మా, నాన్నని అడిగావా? అటు ఆమె కూతురు వసుధ మాట్లాడుతుంది. కామేశ్వరికి సమాధానం తోచక తటపడిస్తూ ఊరుకుంది. ఏంటి, ఏం మాట్లాడావు? నాన్న ఏమన్నారు? కూతురు రెట్టించి అడుగుతున్నా విషయం తన ఇంకా భర్తని అడగలేదు. కామేశ్వరి ఏం చెబుతుంది? వసుధ వారం రోజులుగా అందుకే ఫోన్ చేస్తుంది. అడిగితే భర్త కాదనడు. భార్గవ్ మీద ఆ నమ్మకం ఉంది. కానీ అభిమానం అడ్డు వస్తుంది. నాన్నగారు బిజీగా ఉన్నారు, వీలు చూసుకొని అడుగుతాను. ఈలోగా తాతయ్యకేమైనైతే? వసుధ భయపడుతూ అంది. కామేశ్వరికి అదే బెంగ. కానీ తను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని కూతురికి చెప్పలేకపోతుంది. పోయిన నెల చూసి వచ్చాను, ఆయనకేం కాదులే. నిర్లిప్తంగా అన్న కామేశ్వరికి కళ్ళల్లో చెమ్మ చేరింది. నీ ధోరణి చిత్రంగా ఉంది. ఒంటరితనంతో బాధపడుతూ అనారోగ్యంతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అని తెలిసి ఎలా ఊరుకున్నావు? అడిగితే నాన్నగారు కాదనరు. వెళ్ళి తాతయ్యని తీసుకునిరా, వసుధ శాసించినట్లు అంది. కూతురు అన్నది వాస్తవమేనని కామేశ్వరికి తెలుసు. కానీ తండ్రి విషయాన్ని భార్గవిని అడగలేకపోతుంది. అత్తగారి పట్ల చూపిన నిరాధారణ వల్ల భర్త దగ్గర చనువు, అధికారాన్ని కోల్పోయానని వసుధకి చెప్పలేకపోతుంది. వసుధకి పెళ్లి అయిపోయాక భార్యాభర్తలిద్దరూ ఉంటున్నారు. ఇంట్లో మరో మనిషికి ఇబ్బంది లేదు. అందుకే భార్గవ్ కాదడనని నమ్మకం ఉంది. అమ్మా, ఏమైంది నీకు? నేను చెబుతుంది విన్నట్టు లేదు. కామేశ్వరి మౌనంగా. వసుధ విసుగ్గా ఉంది. సరే, కంగారు పడకు, ఏదొకటి చేద్దాంలే, ఉంటాను. వసుధకి మరో మాటని తానివ్వకుండా కామేశ్వరి కాల్ కట్ చేసింది. కామేశ్వరి తల్లి ఏడాది కిందట చనిపోయింది. తండ్రి ఒంటరిగా స్వగ్రామంలో ఉంటున్నాడు. తమ్ముడు అమెరికాలో ఉంటున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడి అక్కడే స్థిరపడిపోయి తండ్రి బాధ్యత నుంచి తప్పించుకున్నాడు. కామేశ్వరి తండ్రిది 7 పదులు దాటిన వయసు. తరచు తొంగి చూస్తున్న అనారోగ్యం, వైద్య సదుపాయం లేని ఊరు. ఇరుగు పొరుగు సహాయపడుతుంటారు. వారు మాత్రం మాట సహాయం తప్ప ఏం చేయగలరు? ఈ పరిస్థితి కామేశ్వరికి ఆందోళనకు కారణం. కూతురు చెప్పకపోయినా తండ్రిని చేరదీయాలని ఉంది. వీలు చూసుకొని వెళ్ళి చూసొస్తుంది. వృద్ధాపంలో ఒంటరిగా ఆయన పడుతున్న ఇబ్బందులు చూస్తూ బాధపడుతుంది. ఇంటికి తీసుకొచ్చి తండ్రిని ఆదరించలేకపోవడం ఆమె స్వయం కృతం. అది తన అత్తగారి పట్ల కామేశ్వరి చూపిన బాధ్యతారహిత్యం. కామేశ్వరి ఉదయం కూతురుతో మాట్లాడాక భర్తను అడగాలనుకుంది. కానీ అతడు భార్య లేవకముందే బయటికి వెళ్ళిపోయాడు. భార్గవ్ వారం రోజులుగా తెల్లవారుతూనే వెళ్ళిపోతున్నాడు. తిరిగి ఏ రాత్రికో వస్తున్నాడు. ఉదయం 9 గంటలకు ఆఫీస్కు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వచ్చేవాడు. ఇప్పుడు భర్త ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో కామేశ్వరికి అర్థం కావడం లేదు. అడిగే అవకాశం దొరకలేదు. తల్లి చనిపోయినప్పటి నుంచి భర్తలో వచ్చిన మార్పు కామేశ్వరికి తెలిసొస్తుంది. చెప్పుకోలేని స్పర్ధలు తమలో చేరి దాంపత్యంలో దగ్గరితనాన్ని కోల్పోతున్నా అనుకుంటుంది. లేకపోతే భార్గవ్ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? మరోవైపు తండ్రి పట్ల నిస్సహాయత. దీనికి అంతటికి కారణం తనే అనుకుంది. దానికి రోజు పశ్చాత్తాపపడితే సరిపోతుందా? సమస్యలు సమసిపోయి మానసికాందోళన సద్గమనుతుందా? ఏం చేయాలి? ఏది పరిష్కారం? కామేశ్వరి ఈ ఆలోచనలతో అంతర్మతలో పడింది. భార్గవ్ కోసం ఎదురు చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంది. భార్గవ్ తండ్రి 10 ఏళ్ల కిందటే చనిపోయారు. ఒంటరి అయిన తల్లిని ఇంటికి తీసుకురావాలనుకున్నాడు. అందుకు కామేశ్వరి అంగీకరించలేదు. అత్తగారిని ఆదరించడానికి నిరాకరించింది. చేరదీస్తే పరిచర్యలు, ఆర్థిక ఇబ్బందులు మీద పడతాయి అనుకుని బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఆమెకు అనేక కారణాలు కనిపించాయి. అత్తగారికి పుట్టింటి భరణంగా సంక్రమించిన ఆస్తిని అమ్మి ఆ డబ్బు కూతురికి ఇచ్చిందన్న అసూయ, కొడుక్కి వాటా ఇవ్వనందుకు అక్కాసు పెంచుకుంది. అత్తగారు చేసింది సాంప్రదాయంతో పాటు న్యాయబద్ధమైంది. కానీ స్వార్థబుద్ధితో ఆమెపై స్పర్ధ చూపించింది. పైగా నెలనెలా వస్తున్న పింఛన్ను కూతురికే ఇచ్చుకోమని అత్తగారి బాధ్యతని ఆడపడుచు మీదనే నెట్టేసింది.
తల్లిని చేరదీయాలన్న భార్గవ్ ఆలోచనని కామేశ్వరి పడనీయలేదు. భార్యను ఒప్పించలేక బాధపడ్డాడు. తల్లి మీద ప్రేమ ఉన్న కామేశ్వరి దురుసుతనం భరించడం కష్టమని తెలిసి పంతాలు పట్టింపులకు పోయి తీసుకొచ్చిన అత్తగారిని గౌరవంగా చూడదన్న అనుమానం ఉంది. చెల్లెలి దగ్గరే తల్లికి సదుపాయం సుఖం ఉంటుందని ఊరుకున్నాడు. అలా సంసారంలో సర్దుకుపోయాడు. ఒకసారి తల్లికి బాగోలేదని తెలిసి భార్యతో కలిసి వెళ్ళాడు. అనారోగ్యంతో మంచం పట్టిన తల్లిని చూసి బాధపడ్డాడు. వార్ధక్యంలో ఉన్న తల్లిని చేరదీసి సేవ చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చితికిపోయాడు. దీనికంతటికీ కారణమైన భార్యపై మనసులో వ్యతిరేక భావం తొంగి చూసింది. ఆ కోపంలో భార్యకు బుద్ధి చెబితే గాని మానసిక శోభ చల్లారదు అనుకున్నాడు. కామేశ్వరి భర్త మొహంలోని మార్పుని పసిగట్టింది. మంచం పట్టిన అత్తగారిని ఇంటికి తీసుకెళ్లాల్సి వస్తుందన్న భయం ములకెత్తింది. ఆమె ఊహించినట్టుగానే ఆ ప్రస్తావన వచ్చింది. భార్గవ్, ఎన్నాళ్ళు బతుకనురా? చివరి రోజులైనా నీ దగ్గర ఉండాలని ఉంది, తీసుకెళ్ళవు? చేతులు పట్టుకొని తల్లి దీనంగా అడుగుతుంటే భార్గవ్ చలించిపోయాడు. బయటపడని దుఃఖం మనసులో సుడిగుండమైంది. కామేశ్వరి ఉలిక్కిపడి అంతలోనే తేరుకుంది. కదలేని స్థితిలో ఉండి ఎలా రాగలరు? దూర ప్రయాణం చేయలేరు అని కలుగచేసుకుంది. కోడలి దురుసు స్వభావానికి భార్గవ్ తల్లి పిలవంకగా చూసింది. కూతురింట్లో కాలం చేస్తే నా కొడుక్కి గౌరవప్రదం కాదు. అత్తగారి మాట పట్టించుకున్నట్టు కామేశ్వరి ముఖం చిట్లించింది. తన గురించి తప్పిస్తున్న తల్లి ఎదుట భార్గవ్ దోషిలా నిలబడ్డాడు. అలాగే అమ్మా, వీలు చూసుకొని వచ్చి ఓ వారంలో తీసుకెళ్తాను. కొడుకు మాటకు తల్లి కళ్ళల్లో ఆశ మెరిసింది. వస్తావు కదూ? అంతవరకైనా బతకాలని ఉంది. తల్లి చూపులకి భార్గవ్ కళ్ళల్లో నీళ్లు నిలవలేదు. ఇంటికి తిరిగి వచ్చిన మరునాడు తండ్రికి బాగోలేదని కామేశ్వరి ఊరు వెళ్ళిపోయింది. భార్య అంతరం భార్గవికి అర్థమైంది. కామేశ్వరి వారం తర్వాత తిరిగి వచ్చింది. ఆ రోజే అతడి తల్లి చనిపోయింది. తల్లి చనిపోయి 1 రోజులు గడిచింది. కామేశ్వరి నిద్రలో తుల్లిపడి లేచింది. గుండెల్లో గుబులు, వెన్నుల్లో వణుకు, భయంతో ఆమె శరీరం కంపిస్తుంది. చూపులు చలిస్తూ పక్కకు చూసింది. పడక మీద భార్గవ్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. భర్త పక్కన ఉండడంతో స్థిమిత పడింది. కాసేపటికి కలగన్న విషయం నీలగా స్మరణానికి వచ్చింది. చిత్రమైన కళ, గుండెలో భయం కలిగించిన కళ. ఆకాశం నుంచి మహాజ్యోతి వెలుగు దిగి మనిషిగా మారి తనకు దగ్గరగా వచ్చింది. కళలోని దివ్య కాంతితో చూస్తూ ఏదో అడుగుతుంటే భయంతో మేల్కో వచ్చింది. కళలోని రూపం జడలు పట్టెట్లు నీలం కాంతితో కదలాడుతున్నట్లు తోచింది. కామేశ్వరికి జడుపు పుట్టింది. భయం పెరిగి నోరు తడారిపోయింది. మంచినీళ్ల కోసం చూసింది. పక్కన సైడ్ టేబుల్ మీద బాటిల్ లేదు. రాత్రి పెట్టడం మర్చిపోయినందుకు అసహాయంతో నిందించుకుంది. హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలడం లేదు. దాహంతో ప్రాణం పోయేటట్టుంది. తప్పదని కామేశ్వరి భర్తను లేపింది. ఏవండీ, వీడని ఆమె గొంతు వణికింది. భార్గవ్లో ఉలుకు పలుకు లేదు. మిమ్మల్ని లేవండి, భుజం మీద గట్టిగా తట్టి లేపింది. భార్గవ్ ఉలికిపాటుగా కళ్ళు విప్పాడు. భార్యను చూసి గతుకుమన్నాడు. మొహం ఎర్రగా కందిపోయి నుదుటన పట్టిన చెమటకు కుంకుమ జారి కురులు చెదిరి బెదురు చూపులతో ఉన్న కామేశ్వరి పుట్టించింది. ఏమైంది? భార్గవ్ గాబరపడుతూ ఆధాటుగా లేచి కూర్చున్నాడు. దాహం అంటూ కామేశ్వరి గుటుకలు మింగింది. భార్గవ్ ఆమె ఆందోళన చూసి నిద్రలో పీడకలొచ్చిందా? భయపడుతుందనుకున్నాడు. తెస్తానుండు అని మంచినీళ్ల కోసం వెళ్ళబోతుంటే కామేశ్వరి వారించింది. వెళ్ళొద్దు, నాకు భయంగా ఉంది, బెదిరిపోతూ అంది. ఎందుకలా కలవరపడుతున్నావు? లైట్ వేస్తానుండు. భార్గవ్ తలగడ పక్కనున్న స్విచ్ వేశాడు. గదిలో వెలుతురు పడగానే కామేశ్వరి భయం తగ్గినట్టు అనిపించింది. తేలిగ్గా ఊపిరి తీసుకుంది. భార్గవ్ వెళ్ళి మంచినీళ్లు తెచ్చాడు. కామేశ్వరికి దాహం తీరి గుండెదడ తగ్గింది. పీడకల వచ్చిందా? అంతలా భయపడ్డావు? కాసేపాగి భార్గవ్ అడిగాడు. అది కల కాదేమో. కామేశ్వరి తలుచుకుంటూ అయోమయంగా చూసింది. మరి భార్గవ్ విస్మయంగా అన్నాడు. ఆత్మలుంటాయా?
కామేశ్వరి శూన్యంలోకి వెర్రిగా చూస్తూ అంది. భార్య మానసిక స్థితిని ఆమె మాటల్లోనే అర్థం చేసుకోవాలనుకున్నాడు భార్గవ్. మనసులో సంఘర్షణతో లేనివి ఊహించుకుంటున్నావు. కామేశ్వరి కనురెప్పలు విప్పచి భర్త ముఖంలోకి కూర్చి చూసింది. కాదు, తీరని కోరికలతో చనిపోయిన వారి ఆత్మలు మన మధ్యనే ఉంటాయట. భార్గవ్కి తల్లి గుర్తుకొచ్చింది. చివరి దశలో తన దగ్గర ఉండాలని కోరుకుంది. అది జరగలేదు. కారణం కామేశ్వరి. భార్య తన తప్పు తెలుసుకున్నందుకున్నాడు. అందుకే చనిపోయిన అత్తగారిని తలుచుకొని పశ్చాత్తాపంతో భయం పుట్టి ఆత్మ అన్న భ్రాంతిలో పడింది అనుకున్నాడు. అదంతా నీ భ్రమ, భయం నుంచి పుట్టిన భ్రాంతి. భర్త మాటకు కామేశ్వరి కాదన్నట్లు చూసింది. మీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నిజం అచ్చం అత్తగారిలా ఉంది. దేదీప్యమైన వెలుగు నుంచి పుట్టి నా పక్కన కూర్చుంది. అది ఆత్మే. నన్ను ఏదో అడుగుతుంటే భయంతో మేలుకువ వచ్చేసింది. కామేశ్వరి కళ్ళల్లో భయం మళ్ళీ చేరింది. సరే, అమ్మ ఆత్మ వస్తే భయం దేనికి? భార్గవ్ ప్రశ్నకి కామేశ్వరి దగ్గర సమాధానం లేదు. తెల్లబోయి చూసింది. మనకి బుద్ధి కొరవబడినప్పుడు తప్పులను కాలమే వెలతి చూపుతుంది. అప్పుడు చింతల నుంచి సంఘర్షణ మొదలై వివేకంతో పాటు భయము పుడుతుంది. ఆ భయమే ఆత్మ అన్న నీ భ్రాంతి. భార్గవ్ ప్రశాంతంగా వివరించాడు. అర్థం చేసుకునే క్రమంలో కామేశ్వరి తన గురించి తెలుసుకుంది. వివేకంతో ఆలోచించు. అమ్మ మన మంచిని కోరుకుంటుంది. తప్పులు క్షమించి ఆశీర్వదిస్తుంది. భార్గవ్ భార్యను ఆత్మీయంగా చూస్తూ అన్నాడు. కామేశ్వరి పశ్చాత్తాపంతో వస్తున్న దుఃఖాన్ని నిలవరించలేక ఏడుస్తూ భర్త గుండెల మీద వాలిపోయింది. ఉదయం భార్గవ్ మొబైల్ రింగ్ అవుతుంటే భార్యాభర్తలిద్దరూ మెలకువ వచ్చింది. అప్పటికే గది ప్రశాంతమైన వెలుగు నింపుకుంది. భార్గవ్ పక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఏరా వసు, తల్లి, ఇంత ఉదయాన్ని చేశావు? ఫోన్ చేసింది కూతురు అని కామేశ్వరికి అర్థమైంది. క్షేమంగా ఉన్నారు, త్వరగానే రికవరీ అయ్యారని డాక్టర్లు అన్నారు. నీ తొందర హాస్పిటల్ వారికి ఉండొద్దు. 11 గంటలకి డిశ్చార్జ్ చేస్తానన్నారు. వసుధ ఏం మాట్లాడుతుంది? భార్గవ్ ఏం చెబుతున్నాడు ఊహకి అందక కామేశ్వరి అయోమయంగా చూస్తుండిపోయింది. ఏది, నీ కాల్తోనే ఇద్దరము లేచాం. తప్పకుండా అమ్మతో మాట్లాడతావా? సరే, తాతయ్య ఇంటికి వచ్చాక. భార్గవ్ కాల్ కట్ చేశాడు. కామేశ్వరికి గందరగోళంగా ఉంది. భర్త చివరి మాటకు ఏదో అర్థమైనట్లు నీలగా తోచింది. భర్త ప్రస్తావనతో మనసు ఉద్వేగభరితమైంది. భావోద్వేగంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కామేశ్వరి ఆతృతగా భార్గవ్ వైపు చూసింది. నువ్వు ఊహిస్తున్నది వాస్తవమే. మీ నాన్న క్షేమంగా ఉన్నారు. అదే మన అమ్మాయితో చెప్పాను. ఎలా? కామేశ్వరి సమాచార్యాలలోకి అయింది. వారం కిందటే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఈరోజు నీ కోసం ఎదురు చూస్తుంటారు, భార్గవ్ ఆత్మీయంగా అన్నాడు. భర్త ఔదార్యానికి కామేశ్వరి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. ఏమనడానికి మాటలు రాక నీళ్లు నిండిన కళ్ళతో భార్గవ్ని చూస్తుండిపోయింది. ఇంకా ఆ కన్నీళ్లు ఎందుకు? త్వరగా తయారైతే వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొద్దాం. భార్గవ్ తొందర చేశాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ సంతోషంగా లేచింది. చీకటి గదిలోని అద్దం, వివేకం లేని మనసు, అద్దానికి వెలుగు ఒకటే. మనసుకి వివేకాన్నిచ్చే బుద్ధి కావాలి. భార్గవ్, వసుధ కలిసి కామేశ్వరికి అదే ఎరుకపరిచారు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.